దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా రూబెన్ మినిస్ట్రీ డైరెక్టర్ గారైన డేవిడ్ బాలయ్య గారికి, అలాగే ప్రశాంతి మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రూబెన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారైన యేసఫ్మయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, నా తోటి దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలను బైబిల్ వాక్యముల నుండి మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చదువుతుంది. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనం చదువుతుంది. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఏంటంట? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చాలా మంది భయభక్తులు కలిగి ఉండటం అంటే ప్రార్థన చేయటము, లేదా వాక్యం చదవటము, లేదా దేవుని సన్నిధిలో ఉండటము అని అనుకుంటారు. కానీ ఇంకా కొన్ని మాటలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎనిమిదవ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. భయభక్తులు అంటే ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటంట చెడుతనమును అసహ్యించుకొనుటంట. అనేకులు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుని మాట వింటాను, ఉదయాన్నే వేకువనే లేచి ప్రార్థిస్తాను, వేకువనే లేచి నేను వాక్యం చదువుకుంటాను, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాను, దేవుని సన్నిధిలో నేను యథార్థంగా ఉంటానని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కానీ వీరు నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటానంటారు, కానీ చెడుతనమును అసహ్యించుకున్నారు. అనేకులు చెడుతనమును వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోక ఆశలు, ఈ లోక అలవాట్లు వారికి ప్రీతికరం. హల్లెలూయా. అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన 2 పాటలు పాడటం, లేదా 4 దేవుని మాటలు చెప్పటం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని ఉందయ్యా? చెడుతనమును అసహ్యించుకొనుటంట. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహ్యించుకున్నట్టయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. ఈ చెడుతనం అంటే ఏంటయ్యా అని మనం చూసుకున్నట్లయితే అదే కింద భాగంలోనే మనం చదువుకున్నాం. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. హల్లెలూయా. కొంతమంది గర్వంగా మాట్లాడతారు. దేవుని గుర్తెరిగిన వాళ్ళే, దేవుణ్ణి ఆరాధించే వారే, నిత్యము దేవుని సన్నిధిలో ఉండేవాళ్లే గర్వంగా ఫీల్ అవుతారు. హల్లెలూయా. గర్వంగా ప్రవర్తిస్తారు. నాకు ఎదురేముందులే, నన్నెవరేమనేవాళ్ళు, నన్నెవరు, నాకు అడ్డు ఎవరు లేరు అని గర్వమైన మాటలు మాట్లాడతారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి మీరుంటే ఈ గర్వమును చెడుతనమును తగ్గించుకోవాలి. అలాగే కొంతమంది ఉన్నారు అహంకారులంట. అహంకారులంటే ఎవరిని లెక్క చేయరు, ఎవరు చెప్పినా వినరు. వాడేంది మనల్ని ఏం చేస్తాడు, వాళ్ళు మనల్ని ఏం చేయగలరు, మన వెనక బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటారు. హల్లెలూయా. ఈ అహంకారులు దేవుని సన్నిధిలో ఉండేవారే, దేవుని గుర్తెరిగిన వారే, దేవునికి ప్రార్థించేవారే, కానీ ఈ గర్వమును
అహంకారమును విడిచిపెట్టడానికి చాలా మంది ఇష్టపడరు. అలాగే దుర్మార్గత, దుర్గా దుర్మార్గమైన పనులు చేస్తారు, దుర్మార్గమైన క్రియలు చేస్తారు, దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచిస్తారు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు, కుటిలమైన మాటలు మాట్లాడుతూ వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఇతరులను బాధ పెట్టే మాటలు, ఇతరులని అవమానపరిచే మాటలు, ఇతరులను దూషించే మాటలు, ఇతరులకు నెమ్మది లేకుండా చేసే మాటలు, ఇతరుల్ని కృంగదీసే మాటలు మాట్లాడతారు. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి మీరుంటే ఈ గర్వమును తగ్గించుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. అహంకారము తగ్గించుకోవాలని చెప్తున్నాడు, దుర్మార్గత తగ్గించుకోవాలని చెప్తున్నాడు, కుటిలమైన మాటలు తగ్గించుకోవాలని చెబుతున్నాడు. ఇక్కడ ఒకటి మాట్లాడటం, అక్కడ ఒకటి మాట్లాడటం, వారితో ఒకటి మాట్లాడడం, వీరితో ఒకటి మాట్లాడడం, ఇతరులను బాధ పెట్టే మాటలు, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు, ఇతరులని నిందించే మాటలు, ఇవి మాట్లాడకూడదని చెప్తున్నాడు. అయితే ఇంకా 14వ వచనంలో చెప్తున్నాడు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. హల్లెలూయా. ఆలోచన చెప్పుటయు నేను, ఆలోచనలు చెప్పివాడను నేనే, లెస్సైన జ్ఞానమునిచ్చువాడను నేనే, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని చెప్తున్నాడు దేవుడు. అయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం గాని దేవుని సన్నిధిలో ఈ చెడుతనమును అసహించుకోను చాలా మంది. అయ్యా నువ్వు చెడు పని చేస్తున్నావంటే ఒప్పుకొనము, నువ్వు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావంటే ఒప్పుకొనము, నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావంటే ఒప్పుకొనము, ఏదైనా మానేస్తా గానీ అదిగా నాకు చెప్పొద్దు పాస్టర్ గారు అంటారు. హల్లెలూయా. అమ్మా మనం ఇలా మాట్లాడకూడదు, లేదయ్యా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని గుర్తెరిగిన వారము, మనం ఇలా మాట్లాడకూడదని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యగారు మీకేం తెలుసు అయ్యగారు అనని మనల్ని ఇంకా మనకే చెప్తా ఉంటారు. హల్లెలూయా. ఈ ఈ దుర్మార్గతను గాని, ఈ కుటిలమైన మాటలను గాని వారు అసహ్యించుకునుట, వదిలిపెట్టుట వారు ఎప్పటికీ ఇష్టపడరు. ఏదైనా సరే, ఎలాంటి స్థితుల్లో దేవుడు కాపాడినా, ఎలాంటి ఇబ్బందుల నుండి దేవుడు తప్పించినా, ఎలాంటి దుర్మార్గత నుండి దేవుడు విడిపించినా గాని ఈ కుటిలమైన మాటలు మాట్లాడటం అస్సలుగా మానుకోరు, ఈ దుర్మార్గము చేయటం అస్సలుగా మానుకోరు, ఈ గర్వంగా మాట్లాడటం అస్సలు మానుకోరు, ఈ అహంకారంగా మాట్లాడటం అస్సలు మానుకోరు. అయితే ఇంకా దేవుని సన్నిధిలో, దేవుని వాక్య భాగంలో చెడుతనమును విడిచిపెట్టి, దుర్మార్గపు మాటలను విడిచిపెట్టి దీవించబడిన వారు కొంతమంది ఉన్నారు. వారిని మనం చూసుకున్నాం. ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఒక మనిషి, చాలా మంది అనేకులు ఉన్నారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడిన వారు అనేకులు ఉన్నారు. వారిలో కొంతమందిని మనం చదువుకుంటాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకునట్లు దీనిని చేయుడి. హల్లెలూయా. యోసేపు ఏం చెప్తున్నాడయ్యా? నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకునట్లు దీనిని చేయండి అని వాళ్ళ అన్నదమ్ములతో చెప్తున్నాడు. హల్లెలూయా. నేను దేవునికి భయపడి అమ్ముకున్న నన్ను ఈ స్థాయిలో నేనున్నాను, దేవునికి భయపడేవాడిని కాబట్టి ఈరోజు ఒక దేశానికి అధికారిగా నేనున్నాను, దేవునికి భయపడేవాడిని కాబట్టి అనేకులకు నేనే ఆహారం సిద్ధపరుస్తున్నాను. కానీ మీరు కూడా, నేను ఎలాగ భయపడుతున్నానో మీరు కూడా దేవునికి అలాగ భయపడండి, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దేవునికి భయపడే పనులు ఈయన ఏం చేశాడయ్యా అంటే, అదే ఆది కాండము 39:12 చదువుకుందాం. దేవునికి భయపడే పనులు ఈయన ఏం చేశాడు యోసేపు గారు? ఆయన దేవునికి భయపడే కార్యాలు ఏం చేశాడు? అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని చెప్పగా తాను తన వస్త్రమును
ఆమె చేతిలో నుంచి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? రాజు భార్య ఈయన్ని నాతో శయనించమని అన్నప్పుడు ఈయన వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడంటండి. ఎవరైనా? యోసేపు దేవునికి భయపడేవాడు. అదే అనేకులమే కొంతమంది అయితే రాజు భార్య మనతో శయనించమనింది కదని ఇటు ఎవరన్నా వస్తున్నారా, అటు ఎవరు వస్తున్నారా, ఇటు నాలుగు మూలలు చూసుకొని ఏమైందిలే పెద్ద అధికారులు కదనని తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, లేరా? అయితే ఈ యోసేపు ఏం చేశాడంటే అప్పుడు ఆమె తన వస్త్రమును పట్టుకొనగా తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడంట. చూడండి, పాపం అంటే ఎంత భయమో, పాపమునకు ఎంత దూరంగా ఉండాలో, పాపమునకు ఎంతలో పెట్టాలో అంతలోనే పెడుతున్నాడు యోసేపు గారు. ఎందుకు భయపడి పారిపోయాడయ్యా అంటే అదే 39:9 వచనంలో చదువుకున్నాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లా ఇంత ఘోరమైన దుష్కార్యములు చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు శయనించలేదు ఆమెతో? ఒక రాజు భార్య కదా, ఆమెతో శయనిస్తే తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటది కదా, ఏది అడిగితే అది ఇస్తుంది కదా, ఇంకా ఆయనకు ఎదురుండదు కదా. కానీ ఈయన ఎందుకు శయనించలేదంట? ఆ పాపం ఎందుకు చేయలేదంట చెప్పాలి. ఈయన దేవునికి భయపడ్డాడు. ఇటు అటు నాలుగు మూలలు చూసిన మనుషులు ఎవరు చూడకపోవచ్చు, మనుషులు ఎవరి కంటిలో మనం పడకపోవచ్చు, మనుషులు ఎవరు మనల్ని గమనించకపోవచ్చు, మనుషులు ఎవరు మనల్ని ఏ మాట అనకపోవచ్చు, కానీ నజరేయుడని ఒక దేవుడు ఆ పైన ఆయన ఒక ఆయన చూస్తున్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన సమస్తమును ఎరిగినవాడు. అందుకే రాత్రి 39వ కీర్తనలో మనం చూసుకున్నాం, అయ్యా నన్ను ఎరిగి ఉన్నావయ్యా, నేను కూర్చుండుట, లేచుట, పండుకుండుట ప్రతిదీ నువ్వు ఎరిగి ఉన్నావని చెప్తున్నాడు కీర్తనకారుడు. అయితే ఈ యోసేపు గారు ఏం చేశారంటయ్యా, నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవునికి విరోధమైన పని చెయ్యను. నువ్వు ఎలాంటిది నాకు ఇచ్చినా సరే, ఎలాంటి అధికారము నాకు ఇచ్చినా సరే, ఎలాంటి ఇబ్బందులు నన్ను పెట్టినా సరే, లేదా ఎలాంటి బాధలు నన్ను పెట్టినా సరే, నేను దేవునికి భయపడేవాడును కాబట్టి నీతో శయనించను గాక శయనించను చెప్పాడు. హల్లెలూయా. అయితే తర్వాత ఏమైందయ్యా? ఆయన్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత కూడా ఆయన ఖైదీలకి యోసేపు నాయకుడిగా ఉన్నాడు. ఫస్ట్ రాజు దగ్గర ఆయన విచారణకర్తగా ఉన్నాడు. తర్వాత ఆ కలలు వచ్చిన తర్వాత ఆ కలలు విప్పి చెప్పిన తర్వాత ఆయన్ని దేశానికే నాయకుడిగా చేశాడు. హల్లెలూయా. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయడు. చెరసాల్లో వేశారు, కానీ చెరసాల దగ్గర కూడా ఆయన నాయకుడిగా ఉన్నాడు. చెరసాల నుండి బయటకు వచ్చినా కానీ నాయకుడిగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉన్న వారిని దేవుడు ఇలాగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనుషులు ఇబ్బంది పెట్టొచ్చు, మనుషులు ఇబ్బంది పెట్టొచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనుషులు అనేకమైన కార్యాలు చేసి ఎలాగైనా వీడిని పడగొట్టాలి, ఎలాగైనా వీడిని సాతానుగాడికి అప్పగించాలి, ఎలాగైనా ఎక్కడ చిక్కుతాడా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ వీడిని ఇబ్బంది పెట్టాలని మనుషులు చూడొచ్చు, కానీ దేవుడు నీ యథార్థతను చూస్తాడు. హల్లెలూయా. నీ యథార్థతకు తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇక్కడ
అధ్యాయము 13వ వచనంలో చదువుకుంటే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కల వారినంట దేవుడు అలాగ ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. యోబు గారిని కూడా అలాగే ఆశీర్వదించాడు. ఎందుకు పారిపోయాడయ్యా అంటే యెహోవాకు భయపడి పారిపోయాడు. ఈరోజు అనేకులు ఎంతమంది ఉన్నాం దేవునికి భయపడి పారిపోయాడు. పాపము చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడట్లేదు. దేవుడు అనేక విధాలుగా చూస్తున్నాడు. మనం ఏది చేసినా చూస్తున్నాడు, ఎక్కడున్నా చూస్తున్నాడు, ఏ మాట మాట్లాడుతున్నామో చూస్తున్నాడు, ఏ కార్యము చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడని అనేకులు ఎంతమంది అనుకుంటున్నారు. చాలా మంది దేవుని భక్తి చేస్తాం, గొప్పగా పాటలు పాడతాం, గొప్పగా ఆరాధన చేస్తాం, గొప్పగా వాక్యం చదువుకుంటాం, కానీ దేవునికి భయపడటం చాలా మంది తక్కువ. హల్లెలూయా. దేవునికి విధేయతగా ఉండటం చాలా మంది తక్కువ. ఏదో ప్రార్థన చేసుకోవటమే దేవునికి భయపడటం, ఏదో వాక్యము చదువుకోవటమే దేవునికి విధేయత అనుకుంటారు అనేకులు. అయితే అది కరెక్ట్ కాదండి. హల్లెలూయా. దేవునికి భయపడుటంటే చెడుతనమును అసహించుకొనుట. చెడుతనమును అసహించుకొనుట కాదు, గాని పాపము నీ దగ్గరకు వచ్చినప్పుడు, పాపము నిన్ను ఇంకేమీ లేదు ముంచి వేస్తుంది అన్నప్పుడు యోసేపు వస్త్రము కూడా వదిలిపెట్టుకొని పారిపోయాడు. పాపము నీ దగ్గరకు వచ్చినప్పుడు అవసరమైతే నీకు కలిగి ఉన్న ఏదైనా మేలిమైందైనా సరే అక్కడ వదిలిపెట్టి పారిపోవటమే, నువ్వు పరిశుద్ధంగా ఉండటమే దేవునికి ఇష్టం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవుని చిత్తం. ఈ వస్త్రము పోయింది, మనుషులు చూసి గేలి చేసి ఆయన్ని అవమానపరిచి ఈ రాణి చెప్పిన మాటలు విని ఒకవేళ యోసేపుని చెరసాల్లో వేసి ఉండొచ్చు, కానీ దేవుడు చూడట్లేదా? ఆయన చూచుతున్న దేవుడు. హల్లెలూయా. యోసేపు దగ్గర ఏ తప్పు లేదు, యోసేపు దగ్గర ఏ పాపము లేదు. యోసేపు ఎలాంటి దేవునికి భయపడేవాడని దేవుడు గమనించి ఆయన ఆ చెరసాల్లో కూడా ఖైదీల్ని ఏలే పోస్టులో ఉన్నాడు, వారికి అధికారిగా ఉన్నాడు. ఇంకా చెరసాల నుంచి వచ్చిన తర్వాత కూడా ఏం చేశాడంటే దేశానికి నాయకుడుగా చేశాడు. హల్లెలూయా. దేశాన్నే పరిపాలించే నాయకుడుగా చేశాడు. ఒకవేళ పాపము చేస్తే ఈ లోకానుసారంగా నీకెన్నో మంచి దీవెనకరమైనవి రావచ్చు, కానీ మంచిగా ఈ లోకానుసారమైనవి రావచ్చు, కానీ అదే పాపమును అసహించుకొని దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వు చేయకుండా దేవునికి భయపడితే ఇంతకంటే దీవెనకరమైన మేలుతో నిన్ను నింపుతాడు, తృప్తితో నిన్ను నింపుతాడు, ఆశ్చర్యకరమైన కార్యాలతో నిన్ను నింపుతాడు. యోసేపు అనుకున్నాడా విచారణకర్త అవుతాడని? అనుకున్నాడా ఖైదీలకి బోధించేవాడు అవుతాడని? అనుకున్నాడా అలాగే దేశమంతటికి నాయకుడు అవుతాడని? అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన యథార్థతను దేవుడు చూశాడు, ఆయన భయము భక్తిని దేవుడు చూశాడు. ఇంకా చదువుకున్నట్లయితే 41 చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడంటయ్యా? ఐగుప్తు దేశమంతటా ఆయన్ని నియమించాడు. ఎందువలన ఇది జరిగింది? యెహోవాకు భయపడుట వలన, చెడుతనమును విసర్జించడం వలన, పాపమును వదిలిపెట్టి పారిపోవటం వలన ఇవన్నీ జరిగింది. ఈరోజు మనము కూడా ఎంతమంది పాపమును వదిలిపెట్టి పారిపోయేవారి, ఎంతమంది దేవుడు చూస్తున్నాడు మన మాటలను, మన ప్రవర్తనను, మన నడవడికను జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? అయితే ఇంకా చదువుకుంటే ఇంకొకరు కూడా ఉన్నారు బైబిల్లో, దేవునికి భయపడి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయవారు ఉన్నారు. అదే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయములను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఏం చేశాడంటయ్యా? అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించాడంట యెహోవా. ఎందుకు ఆశీర్వదించాడు? ఈ అబ్రహాములో ఏం చూశాడు దేవుడు అని మనం చూసినట్లయితే అదే 24 అదే 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని నీవు ఆశీర్వాదము నొందుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు? ఆయన మాట విన్నాడు. హల్లెలూయా. మాట వినుట కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. హల్లెలూయా. దేవుని మాట వినుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. అబ్రహాము తన ఇంటి వారి అందరితో కలిసి మెలిసి హాయిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఒకగానొక సమయంలో పిలిచి, అబ్రహామా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు, నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుని మాటకి తక్షణమే లోబడ్డాడు. లోబడ్డాడా లేదండి? లోబడ్డాడా? తక్షణమే లోబడ్డాడు. లోబడి దేవుడు ఎక్కడికైతే చెప్పాడో, ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. తద్వారా ఏమైంది? ఆశీర్వదించబడ్డాడు, మేలులతో నింపబడ్డాడు, ఇంకా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాం? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నామా? దేవుని మాటలను అంగీకరిస్తున్నామా? దేవుని మాటలను పెడచెవును పెడుతున్నామా? లేదా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేవారు ఎంతమంది? దేవుడు చెప్పినట్లు చెయ్యకపోవటం వల్ల ఈ రోజు అనేకులు ఆశీర్వదించబడరు. చెడుతనమును విసర్జించట్లేదు కాబట్టి ఈ రోజు అనేకులు ఆశీర్వదించబడట్లేదు. పాపమునకు దూరంగా పారిపోవట్లేదు కాబట్టి ఈ రోజు అనేకులు ఆశీర్వదించబడట్లేదు. అయితే ఇక్కడ బైబిల్ వాక్యము తెలియజేస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును విసర్జించుట. చెడుతనం అంటే అహంకారము, గర్వము, కుటిలమైన మాటలు మాట్లాడటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పాపమును చూసి పారిపోవటం. అంత దూరంలో పాపం వస్తుందంటే అది మనల్ని మెంగివేస్తుందని, మనల్ని ఇంకా చంపేస్తుందని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది అక్కడుండగానే ఇటు నుంచుతూ అవసరమైతే యోసేపులాగా వస్త్రాలైన వదిలిపెట్టి పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒకరున్నారు, యోబు గారు. యోబు గారు గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? యథార్థవర్తనుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఈ చెడుతనమును విసర్జించిన వాడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఉన్నట్టుండి పిల్లలు భోజనం చేస్తుంటే ఆ భోజనపు పళ్ళ దగ్గరే చనిపోయారు. పొలంలో పని చేస్తున్న ఎద్దులు చనిపోయినాయి. అనేకము కోల్పోయాడు. కానీ దేవుని యందు భయభక్తులు మాత్రం దేవుని యందు విశ్వాసము కోల్పోలేదు. ఒకవేళ చనిపోయినా సరే ఈ బూడిదలోని, ఈ మట్టిలో నుంచైనా నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మాడు. కాబట్టి ఆఖరి వరకు స్థిరంగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఉంటామా మనం అలాగా? సమస్తము కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఉన్న ఆస్తి కోల్పోయాడు, ఇంకా ఏమీ లేదు ఆయనకు. ఒంటి నిండా కురుపులు, ఒంటి నిండా గాయాలు, చిల్ల పెంకుతో గీక్కుంటా ఆ సాలలో పడి అక్కడ ఉంటే తన భార్య అంటుంది, అయ్యా ఇంకేమి దేవుడయ్యా దూషించి చనిపో అంటుంటే
ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని మళ్ళీ దిగంబరినై వెళ్తాను. ఇంకో మాట అంటాడు, మేలు పొందటానికే మనమా, కీడు అనుభవించడం మన వల్ల కాదా అని అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి ఇవి. ఎంతగా దేవునికి భయపడేవాడు. మొదటిగా యోసేపు రాజు భార్య నాతో శయనించు అన్నప్పుడు ఆయన దేవునికి భయపడి తన వస్త్రము కూడా వదిలిపెట్టి పారిపోయాడు. తద్వారా కష్టం వచ్చింది. కష్టం వచ్చినా కానీ తర్వాత రెండంతల దీవెనలు పొందాడు. పొందాడా లేదా? ఆమేన్. రెండంతల దీవెనలు పొందాడు. ఆ దేశమంతటికి నాయకుడుగా నియమించబడ్డాడు. అలాగే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. తన బంధువులను, తన దేశమును అంతటిని, తన ఇంటిని వదిలిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళి దీవించబడటమే కాదు, విశ్వాసులందరికీ తండ్రిగా దీవించబడ్డాడు. హల్లెలూయా. దీవించబడటం అంటే కొంత, బహుగా దీవించబడ్డాడు. అలాగే యోబు ఎన్నో కష్టాలు వచ్చినాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో కలతలు వచ్చినాయి, ఎన్నో కన్నీరు వచ్చినాయి. ఎంతో మంది ప్రేమించేవారే దూరం అయిపోయారు. ఉన్న ఆస్తి దూరం అయిపోయింది. ఉన్న ప్రతిదీ ఆయనకు కలిగి ఉన్న ప్రతి ఆస్తి దూరం అయిపోయింది. అయినా కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన మానలేదు. యెహోవా యందు విశ్వాసము ఆయన కొంచెం కూడా తగ్గించుకోలేదు. అయితే తద్వారా ఏమైందంటే, యెహోవా మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడంట. ఒకవేళ నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ బంధువుల్నే కోల్పోవచ్చు, నీ మిత్రుల్నే కోల్పోవచ్చు, నీకు కలిగి ఉన్నదే కోల్పోవచ్చు. కానీ ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిలే తనా, దేవుడే మరచున, ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిలే యాతన, దేవుడే మరచున. హల్లెలూయా. ఏముందంట? యోబుకి ఏమొచ్చింది? రెండంతల దీవెనలు వచ్చినాయి. ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏవైతే కోల్పోయాడో, ఏదైతే అనేకులు నిందించారో, అవమానించారో వారందరి ముందు రెండంతల దీవెనలతో నింపబడ్డాడు యోబు. యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. తర్వాత ఆ దేశమంతటికి నాయకుడిగా నియమించబడ్డాడు. అబ్రహాము దేవుడు చెప్పింది చెప్పినట్లుగా విన్నాడు. ఆయన ఏమి చూసుకోలేదు. నా ఆస్తిని వదిలిపెట్టి, నా బంధుమిత్రులను వదిలిపెట్టి, నా సొంత గృహాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికో వెళితే ఎలాగ బ్రతుకుతానని ఏమీ ఆలోచన చేయలేదు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. హల్లెలూయా. దేవుడు ఎలాగైనా పోషిస్తాడు, ఎలాగైనా మనల్ని నడిపిస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎలాగైనా ఏలియాను కాకులతో పోషించలేదా? ఎలాగైనా పోషిస్తాడనే ఒక నమ్మకముతో, ఒక దేవుని యందు భయభక్తులతో అబ్రహాము వచ్చాడు, దీవించబడ్డాడు. యోసేపు దేవుడు, మనుషులు ఎవరు చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడు నేను చేసే పాపమని దేవునికి భయపడ్డాడు. దేశమంతటికి నాయకుడు అయ్యాడు. అలాగే యోబు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఇబ్బందులు గురిపెట్టినా నేను మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని తన భార్యతో అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా అన్నాడు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని మళ్ళీ దిగంబరినై వెళ్తానన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట.
ఎంత గొప్పగా విశ్వాసం ఉండాలి ఆ మాటకి, ఎంత గొప్ప దేవుని యందు భయభక్తులు ఉండాలి ఆ మాటకి. అంటాము మనము సమస్తమును కోల్పోయాం, బిడలు పోయారు, ఉన్న ఆస్తి పోయింది, తినటానికి తిండి లేదు, ఆ స్థితిలో కూడా మనం అంటామా? అనమండి. కానీ యోబు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి తాను ఆఖరి క్షణం వరకు దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టలేదు. తద్వారా రెండంతలు దీవెన పొందుతుంది. ఈరోజు మనము ఎవరైనా ఉన్నారేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెడుతనమును విడిచిపెట్టకుండా, దుర్మార్గతను విడిచిపెట్టకుండా, అహంకారమును విడిచిపెట్టకుండా, కుటిలమైన మాటలను విడిచిపెట్టకుండా, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని ఎవరైనా చెప్తున్నారేమో అది నిజము కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును విడిచిపెట్టు. యోసేపు చెడుతనమును విడిచిపెట్టాడు, దీవెన పొందుకున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దీవెనను పొందుకున్నాడు. యోబు దేవుని మాటలను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు, అంతము వరకు నిలకడగా ఉన్నాడు, రెండంతల దీవెనలు పొందుకున్నాడు. మరి మన పరిస్థితి ఎలా? మనం దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నామా? చెడుతనమును విడిచిపెట్టామా? కుటిలమైన మాటలను విడిచిపెట్టామా? కుటిలమైన పనులను విడిచిపెట్టామా? కుటిలమైన తంత్రాలను విడిచిపెట్టామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకో. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టకుండా లోకము కొంచెం దేవుణ్ణి కొంచెం నువ్వు ప్రేమించినట్లయితే అది వ్యర్థమే. ఉంటే వేడిగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండగాకు. నులివెచ్చని స్థితిలో ఉంటే మనకే ఇబ్బంది. కాబట్టి మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును విడిచిపెట్టుట. కాబట్టి అహంకారమును విడిచిపెట్టుట, దుర్మార్గతను విడిచిపెట్టుట, కుటిలమైన మాటలను విడిచిపెట్టుట. కాబట్టి మనము వీటన్నిటిని విడిచిపెట్టి యోసేపులాగా పాపమునకు దూరంగా పోదాం. యోబులాగా ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా గానీ అంతము వరకు నిలకడగా ఉందాం. తద్వారా రెండంతల దీవెన పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఈ మాటల్ని విన్న మిమ్మలను, చెప్పిన నన్ను ఈలాగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని ఈ వాక్యాన్ని అందించినటువంటి దైవగారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా గుడ్ మెసేజ్. దేవుడు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. అందుని బట్టి నేను అభినందిస్తున్నాము. చాలా సంతోషం. నిజమే, మనము దేవునికి భయపడేవారుగా, లోబడేవారుగా, మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన ఆలోచనలో కానీ, అన్ని విషయాల్లో కూడా మనం ఈ ఉదయ కాలంలో చక్కదిద్దుకునే కృపను దేవుడు ఇచ్చాడు. మనకే కాదు, ఈ యంత్రంగా శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రజలందరికీ మరి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. చక్కని సందేశం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఉన్న స్థలం చాలా పరిశుద్ధమైన స్థలం. ఈ స్థలములో నిజమే పాపమును గురించి చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపంలో వచ్చే జీతము మరణం. దానికి అనేకమైన దారులు చేస్తుంది. మనం అనుకుంటే ఏం కాదులే, పాపం చేస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే, మరి పాపం చేస్తే పాపం అంటే అసలు మన క్రమం లేకుండా ఉండటమే పాపం. దాన్ని బట్టి దానివల్ల వచ్చేటువంటి పరిమాణాలు, పరిస్థితులన్నీ మనం అనుభవించ తప్పదు. ఏపుకు అనేకమైన శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలలో మరి భక్తిని, యథార్థతను, నమ్మకత్వాన్ని విడవలేదు. దేవుడు మనకు ఒక నమ్మకత్వాన్ని ఇచ్చాడు, భక్తిని ఇచ్చాడు. మరి మనకు దేవుడు ఒక మంచి పరిచర్యను మనకిచ్చాడు. ఇచ్చిన పరిచర్యను మనం ఏం చేయాలంటే దాన్ని ఉమ్మివేయకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత మనం కలిగి, మరి అబ్రహాము వలెను, ఏబు వలెను, ఇంకెవరు యేషోబు వలెను మనము కలిగి ఉండాలి. మరి వారు మంచి యొక్క నాయకత్వాన్ని వహించారు. మనం కూడా అలాంటి నాయకత్వాన్ని వహించి మంచిగా పరిశీలన. ఈ సమయం అందు ప్రార్థన చేసుకుందాం. మరి
సంఘ క్షేమం కొరకు మరి ఇక మళ్ళీ ఉదయ కాలంలో 10 గంటలు జరుగుతున్నటువంటి స్త్రీలు కూడిక, అలాగనే సేవకుల సమావేశము, అలాగనే సాయంకాలం 7 గంటలు జరుగుతున్న పరిస్థితి కొరకు మన మధ్యలో ఉన్నటువంటి జగన్ పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తర్వాత లాస్ట్ ప్రార్థన మళ్ళీ చేసుకుంటారు.